జీటీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు రమాగండ్రెడ్డి. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. జగన్మోహన్ రెడ్డిపై ఘాటు విమర్శలు చేసిన హోంమంత్రి అనిత. మానవత్వం లేని వ్యక్తి జగన్ అంటూ సంబోధన. ఆందోళనకు దిగిన వైజాగ్ చెన్నై కారిడార్ నిర్వాసిత రైతులు. 14 కిలోమీటర్ల పాదయాత్ర అనంతరం నక్కపల్లి ఎంఆర్ఓ కార్యాలయం ఎదుట నిరసన చేపట్టిన రైతులు. ముఖ్యమంత్రిని నిందిస్తే సహించేది లేదన్న ఎమ్మెల్యే కిమిడి. వైసీపీ తీరు మత విద్వేషాలు రెచ్చగొట్టేలా ఉందని ఆరోపణ. అనకాపల్లి జిల్లా పాయకరావుపేటలో చేనేత సహకార సంఘాన్ని హోంమంత్రి అనిత సందర్శించారు. జమదార్ని చీరల తయారీ కార్మికులతో మాట్లాడి సంఘం కార్యకలాపాలపై సందేహాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా హోంమంత్రి వంగలపూడి అనిత మాట్లాడుతూ జమదాని చీరలకు గుర్తింపు తీసుకువచ్చే దిశగా చర్యలు తీసుకుంటామని, చేనేత కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందని అన్నారు. పాయకరావుపేట పట్టణంలో జమాదాని చీరలు నేయడం శుభపరిణామని, చేనేత కార్మికులకు తప్పకుండా చేయూతను అందిస్తామని హామీ ఇచ్చారు. కొంతమంది విలేకరులు అడిగిన రాజకీయ ప్రశ్నలకు ఆమె సమాధానమిచ్చారు. జగన్మోహన్ రెడ్డి మానవత్వం ఉన్న మనిషిలా వ్యవహరించడం లేదని దుయ్యపడుతూ తనదైన శైలిలో విమర్శించారు. చేనేత చీరలు నేస్తున్నారు. ఇక్కడికి నేను రావడం జరిగింది. ఇక నాకు నిజంగా చాలా ఆనందదాయక విషయం ఏంటంటే, పాయకరావుపేటలో జామ్దాని చేనేత అన్నది చాలా దిగ్విజయంగా ముందుకెళ్తున్న సందర్భం మనందరికీ కూడా తెలుసుకోవాలి. ఈ రోజు ఉప్పాడ పట్టు, అదేవిధంగా అటు పొందూరు జామ్దాని, పొందూరు కాటన్ గాని, దాని మీద జామ్దాని గాని, అదేవిధంగా వేరే చీరాల పట్టు, రకరకాలైన ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో మనకి చేనేత కార్మికులు చేసే కృషి గాని, చేనేత కార్మికులు ఉండే పరిస్థితులు గాని, ఇవన్నీ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు ఆకలింపు చేసుకుని వాళ్ళందరికీ కూడా ముందుకు తీసుకెళ్లాలని, వాళ్ళందరికీ కూడా ఎప్పటికెప్పుడు వాళ్ళకి ఎంకరేజ్ చేస్తూ ముందుకు తీసుకెళ్తున్నాం. ముఖ్యంగా నా నియోజకవర్గంలో, పాయకరావుపేట నియోజకవర్గంలో ఉన్న చేనేత కార్మికులకి నిజంగా చాలా మంచి కళ ఉండి ఈ రోజు వాళ్ళు ఆ పట్టు మీద జామ్దాని, ఓవరాల్ జామ్దాని వాళ్ళు చేనేత నేయడం కానీ, అదేవిధంగా మనకి కాటన్ మీద వాళ్ళు నేయటం కానీ, ఇవన్నీ చూసి ఈ రోజు ప్రసిద్ధిగాంచిన జామ్దానిని మన పాయకరావుపేట నియోజకవర్గంలోనే చేనేత కార్మికుల చేతుల్లోంచి ఆ జాలువారటం అన్నది నిజంగా చాలా శుభ పరిణామం కింద భావించాలి. నిజంగా ఒక రకంగా చెప్పాలంటే మేము చేసుకున్న అదృష్టం కింద భావించాలి. ఇక్కడికి వచ్చిన తర్వాత చేనేత కార్మికులు కొన్ని సమస్యలు కూడా చెప్పున్నారు. వాళ్ళ కరెంటు కష్టాలు కానీ, మిగతా సమస్యలు కూడా చెప్పున్నారు. వాళ్ళ ఇండివిజువల్ గా ఉన్న సమస్యలు కూడా చెప్పున్నారు. దీనిలో భాగంగానే లాస్ట్ ఎప్పటి నుంచో వాళ్ళ డిఆర్డిఏ బిల్డింగ్, వాళ్ళ ఒక బిల్డింగ్ ఇక్కడ డిఆర్డిఏ వాళ్ళ హ్యాండ్ ఓవర్ లో ఉండేది. ఆ బిల్డింగ్ వీళ్ళకి కావాలని అడిగారు. ఇమీడియట్ గా కలెక్టర్ గారితో చెప్పిన తర్వాత డిఆర్డిఏ బిల్డింగ్ కూడా కలెక్టర్ గారు వీళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయడం కూడా జరిగింది. ఇంకా వీళ్ళు గనక మగ్గాలు ఎక్కువగా పెడితే గనక ఇంకా ముందుకెళ్ళడానికి ఆస్కారం ఉంది. కాబట్టి డెఫినెట్ గా వీళ్ళని చేనేత కార్మికులందరినీ కూడా ఆర్డర్లు వచ్చే విధంగా వీళ్ళని ప్రోత్సహించి ఇంకొన్ని ఎక్కువ మగ్గాలు పెట్టి వీళ్ళకి కంప్లీట్ గా చేయూతను అందించే విధంగా ముందుకు తీసుకెళ్తామని చెప్పి, దీన్ని కూడా ఒక స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ టైప్ లో లార్జ్ స్కేల్ లో పనిచేయడానికి కూడా ఈ రోజు ముందుకు తీసుకురావాలని గవర్నమెంట్ ఆశిస్తుంది. దీనిలో నేను ప్రతిరోజు కూడా దీని మీద దృష్టి పెట్టి, ప్రత్యేకంగా వీళ్ళ మీద దృష్టి పెట్టి ఈ జామ్దానిని ప్రమోట్ చేయడంలో నేను, మీరు అందరం కూడా ముందుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్రభుత్వం ఏర్పడి ఏడాది కాలంలో 229 కోట్లతో పెందుర్తి నియోజకవర్గం అభివృద్ధి కార్యక్రమాలపై పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు ఒక పుస్తకం ఆవిష్కరించారు. పెందుర్తి మండలం పినగాడి గ్రామంలో స్థానిక టీడీపీ నాయకులు హరిగోపాల్ ఆధ్వర్యంలో గ్రామ ప్రజలతో సమావేశాన్ని నిర్వహించారు. గ్రామంలో ఉన్న సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు స్థానికులు. తన దృష్టికి వచ్చిన సమస్యలన్నీ ఏడాది కాలంలో పరిష్కరిస్తారని పంచకర్ల హామీ ఇచ్చారు. కూటమి ప్రభుత్వంలోనే అభివృద్ధి సాధ్యమవుతుందని పంచకర్ల అన్నారు. అది చేయించుకోవాలన్న తపనతో ఉంటారో వాళ్ళ పని మాత్రం ముందు అవుతే దాంట్లో సిద్ధహస్తుడు నేను వేదిక మీద ఉన్న వాళ్ళకి కానీ, వేదిక కింద ఉన్న వాళ్ళకి కానీ, మిగతా నా నియోజకవర్గం మిగతా వాళ్ళకి కానీ వేదిక నుంచి ఒకటే చెప్తున్నాను, హరిగోపాల్ లాగా పనిచేస్తే ప్రతి పంచాయతీ కూడా ఇలాగే ఉంటుంది. ఇంకా ఎంతగానే ఎక్కువ డెవలప్ అవుతుంది.
నేను అప్పు చెప్పిన పని ఆఫీసుల చుట్టూ తిరిగి, అధికారుల చుట్టూ తిరిగి, మా ఆఫీసులో పెద్దల చుట్టూ తిరిగి దాన్ని సమన్వయపరుచుకుని అది సాధించే వరకు కూడా అలుపెరగకుండా పనిచేస్తాడు. తప్పకుండా మనస్ఫూర్తిగా అభినందిస్తా ఉన్నా. అందుకే ఈ ఊరు కూడా నేను పెట్టింది. ఎందుకంటే నాకు పెనగాడంటే ఒక స్పెషల్ అభిమానం. మనం ఎవరిని విమర్శించక్కర్ల, అవతల పార్టీ వాళ్ళని, ప్రజలే న్యాయ నిర్ణేతలు. గత 5 సంవత్సరాల్లో ఏం పనులు జరిగాయి, ఈ సంవత్సరం కాలంలో ఏం పనులు జరిగాయి అనేది మీరేం అమాయకులు కాదు. ఏ ఒక్కడి బలంతోనో మన అధికారంలోకి రాలేదు. మన స్వశక్తితో, 3 బలంతో, 3 పార్టీల బలంతో, వాళ్ళ వెన్నుదనంతో అధికారంలోకి వచ్చాం. కాబట్టి మనకు అన్ని కూడా సమానం అనేది నేను నమ్ముతున్నాను, మీరు నమ్మండి. ఎవరన్నా ఏమన్నా చెప్పినా అది నమ్మకండి. ప్రస్తుత విద్యుత్ మీటర్ల స్థానంలో స్మార్ట్ మీటర్లను ఏర్పాటు చేయడం వల్ల కలిగే ప్రభావాలు, పరిణామాలపై వార్వా నివాస్ సభ్యులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. సీతమ్మధార వార్వా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాజీ ఎమ్మెల్సీ ఎంవీఎస్ శర్మ మాట్లాడారు. స్మార్ట్ మీటర్లు చాలా ఖరీదైనవని, అందలి అంతర్మిత యంత్రాంగం వినియోగదారులకు హాని కలిగించేలా విధంగా తయారు చేయబడిందని తెలిపారు. పీక్, నాన్ పీక్ టైమింగ్లను విధించడం, వినియోగదారులకు చాలా హానికరమైన ప్రీపెయిడ్ టాప్అప్ సిస్టమ్ను విధించడం, ప్రజలకు సరఫరా చేయబడుతున్న మీటర్లకు అధిక ధరలను రుద్దడం మొదలైన వాటిని కంపెనీకి అనుకూలంగా ప్రభుత్వం సులభతరం చేస్తుందని ఆరోపించారు. స్మార్ట్ మీటర్ వ్యవస్థ ప్రభుత్వ యాజమాన్యంలోని డిస్కమ్ల నుండి అదానీ వంటి ప్రైవేట్ కార్పొరేటర్లకు విద్యుత్ సరఫరా పంపిణీపై నియంత్రణను మోసపూరితంగా బదిలీ చేయడానికి దారితీస్తుందని శర్మ ఆందోళన వ్యక్తం చేశారు. మీటర్లు బిగిస్తాం అని చెప్పి బిగించడానికి ప్రయత్నిస్తున్నారు. వాళ్ళని ఇంట్లో అడుగు పెట్టనివ్వద్దు. ఈ స్మార్ట్ మీటర్లు బిగించడం అంటే మన మెడకి విద్యుత్ బిల్లుల్ని ఉరితాడుగా మార్చుకోవడమే అని గ్రహించాలని విశాఖ నగర ప్రజానీకానికి మేము హెచ్చరిస్తున్నాం. ఎందుకంటే ఈ స్మార్ట్ మీటర్లు ప్రీపెయిడ్ మీటర్లు. ముందుగా మనం ఖర్చు పెట్టబోయే విద్యుత్తుకి ముందుగానే డబ్బులు కట్టుకోవాలి. అందులో ఆ అకౌంట్ అయిపోగానే కరెంట్ ఆటోమేటిక్గా ఆగిపోతుంది. అలా ఆగిపోయినప్పుడు అది పవర్ కట్ అనుకుని కొంతమంది గందరగోళపడే ప్రమాదం ఉంటుంది. అది పవర్ కట్ కాదు, అది అదానీ కట్. ఆ స్మార్ట్ మీటర్ల నిర్వహణ, వాటి తయారీతో పాటు వాటి నిర్వహణ ఒక 5-6 ఏళ్ల తర్వాత మళ్ళీ వాటిని కొత్త మీటర్లతో రీప్లేస్ చేయడం, ఇదంతా అదానీ కంపెనీ కాంట్రాక్టే. ఈ బిల్లులు వచ్చిన తర్వాత ఆ బిల్లుల్లో ఎంత కరెంటు ఏ రేటు ఎంత వసూలు చేశారో కూడా మనకు తెలియనటువంటి ఒక పరిస్థితి వస్తుంది. ఎవరిని అడగాలో తెలియని పరిస్థితి వస్తుంది. ఎందుకంటే డిస్కామ్ అధికారులకి దాంతో ఏ సంబంధం లేదు. ఇదంతా ఎందుకు జరుగుతోంది అంటే ఆంధ్రప్రదేశ్ డిస్కామ్ని ప్రైవేటీకరించేటటువంటి అడుగు. గతంలో 2000 సంవత్సరంలో విద్యుత్ సంస్కరణలకు వ్యతిరేకంగా చాలా పెద్ద ఎత్తున పోరాడినప్పుడు అందులో ప్రైవేటీకరణ అనే అంశాన్ని వాయిదా వేశారు. అప్పుడు చంద్రబాబు నాయుడే ముఖ్యమంత్రి. మళ్ళీ ఇప్పుడు ఈ స్మార్ట్ మీటర్లతో పాటు ఆ డిస్కమ్ల ప్రైవేటీకరణ కార్యక్రమం కూడా జరగబోతోంది. జెన్కో, ట్రాన్స్కోలని కూడా దీని తర్వాత ప్రైవేటీకరించే పరిస్థితి వస్తుంది. ఇప్పటికే ప్రైవేటు విద్యుత్ ఉత్పత్తి సంస్థలు బయలుదేరాయి. జల విద్యుత్ ఉత్పత్తి అనేది కూడా అదానికి అప్పచెపుతూ మినీ హైడల్ ప్రాజెక్టులు మన విశాఖ ఏజెన్సీలోనే అదానికి చాలా కట్టబెడుతున్నారు. అన్ని చట్టాలని ఉల్లంఘిస్తున్నారు. ఈ బిల్లుల్లో పీక్ అవర్ బిల్లింగ్ ఒకటి ఉంటుంది, తక్కువ డిమాండ్ ఉన్న టైంలో బిల్లింగ్ ఒకలా ఉంటుందని వాళ్ళు చెప్తున్నారు. దీనివల్ల మీకు మేలు జరుగుతుందనే చెప్తున్నారు. ఇదంతా పచ్చి మోసం. అటువంటి అనుభవాలు ఏ దేశంలోనూ లేవు. అంతేకాదు దేశంలో స్మార్ట్ మీటర్లు బిగించడంలో కూడా మిగతా రాష్ట్రాలందరూ విముఖత చూపిస్తున్నారు. తమిళనాడు, కేరళ, బెంగాల్ లాంటి రాష్ట్రాల వాళ్ళు మా రాష్ట్రాల్లో ఇటువంటివి అనుమతించమని చెప్పేశారు చాలా కరాఖండిగా. కానీ మన దేశంలో మాత్రం వినియోగదారుల ప్రయోజనాలు, ప్రజల ప్రయోజనాలు ఏమీ పట్టని ప్రభుత్వాలు ఉన్నాయి కాబట్టి వీటిని అనుమతిస్తున్నారు. గతంలో జగన్మోహన్ రెడ్డి టైంలోనే ఈ ఒప్పందం కుదిరింది. ఆ రోజుల్లో లోకేష్ బాబు స్మార్ట్ మీటర్లు పెడితే పగలగొట్టండి అని పిలిపించారు. ఇప్పుడు లోకేష్ గారే అధికారంలో ఉన్నారు కాబట్టి వారు ఇచ్చిన పిలుపుని ఇప్పుడు మేము అమలు జరుపుతాం. చంద్రబాబు నాయుడు, లోకేష్, మొత్తం అధికారులు అందరూ కూడా ఈ పిలుపుని జయప్రదం చేయాలని వాళ్ళందరికీ కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం.
ఎందుకంటే కనీసం అది బాధ్యత, ఏమాత్రమైనా నిజాయితీ ఉంటే వాళ్ళు ఆ పిలుపు ఇవ్వాలి, లేదా మేము ఇచ్చే పిలుపుని బలపరచాలి. ఈ రెండు చేత కాకపోతే ప్రజల్ని మోసం చేసినట్టుగా మేము పరిగణిస్తాం. అందుకని ఆ ప్రభుత్వాల తాలూకా నాటకం దీంతో అటు ఇటు తేలిపోతుందని చెప్పి నేను చెప్తున్నాను. 150 కోట్లు లంచం తీసుకున్నాడని చెప్పి అమెరికా కోర్టులో కేసు ఉంది, ఇప్పటికీ ఉంది ఆ కేసు. కానీ చంద్రబాబు నాయుడు గారు ఆ ఒప్పందాన్ని రద్దు చేయలేము అని చెప్పి జగన్మోహన్ రెడ్డి కుదుర్చుకున్న ఒక అవినీతికరమైనటువంటి భారీ అవినీతి జరిగినటువంటి ఒప్పందాన్ని ఆయన సమర్థిస్తున్నారు బహిరంగంగా. వీళ్ళిద్దరి మధ్య అంత లాలూచి ఉంది. మన దగ్గర మాత్రం పనికిమాలిన తగువులతో ఒకళ్ళనొకళ్ళు దుమ్మెత్తి పోసుకుంటూ పనికిమాలిన కేసులు ఒకళ్ళ మీద ఒకళ్ళు పెట్టుకుంటూ వీర పోరాటం జరుపుతున్నప్పుడు అన్నట్టుగా భ్రమ పెడుతున్నారు. అదంతా మోసం. ఈ స్మార్ట్ మీటర్ల వ్యవహారం తెలుస్తోంది. నిజాయితీ ఉంటే అదానీతో కుదుర్చుకున్న ఒప్పందాన్ని రద్దు చేయాలి. నిజాయితీ ఉంటే ఈ స్మార్ట్ మీటర్ల కార్యక్రమాన్ని చంద్రబాబు నాయుడు వెంటనే ఆపాలి. ఈ ప్రభుత్వం యొక్క నిజాయితీ తీరుతెన్నులు నిగ్గు తేల్చేటటువంటి వ్యవహారంగా ఈ స్మార్ట్ మీటర్ల ఉద్యమం నడుస్తుంది. వార్వా ఇంటింటికి వెళ్ళి ఈ స్మార్ట్ మీటర్ల మీద అందరినీ చైతన్యపరిచే కార్యక్రమంలో భాగస్వామి అవుతోంది. పెందుర్తి మండలం పినగాడి గ్రామ పంచాయతీ పరిధిలో కోటివానిపాలెంలో 1,50,00,000 రూపాయలతో నూతనంగా చేపట్టిన పలు అభివృద్ధి పనులను స్థానిక శాసనసభ్యులు పంచకర్ల రమేష్ బాబు ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా పంచకర్ల మాట్లాడుతూ ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం ఈ రోజు పెందుర్తి మండలం పినగాడి పంచాయతీ పరిధిలో 1,50,00,000 రూపాయలతో రోడ్లు, కాలువలు, మంచినీటి పథకం ప్రారంభించడంతో స్థానిక ప్రజల్లో ఆనందం కనిపించిందన్నారు. సంవత్సర కాలంలో పెందుర్తి నియోజకవర్గంలో సుమారు 229 కోట్ల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరిగిందని తెలిపారు. ఏదైనా పేదలకి వాళ్ళ చిరకాల వాంఛ తీర్చినప్పుడే ఏ రాజకీయ నాయకుడికైనా ఆనందం, తృప్తి. మరి గతంలో వచ్చినప్పుడు ఇక్కడ మహిళలందరూ చెప్పారు, మట్టిలో బురదలో ఉంటున్నామండి, మాకు రోడ్లు కావాలి అని చెప్పి. మరి ఈ రోజును చూస్తే ఏ ఒక్క వీధి వదలకుండా అన్ని వీధుల్లో కూడా 54 లక్షలతో ఇక్కడ రోడ్లు వేసాం. మరి వాళ్ళ కళ్ళల్లో ఆనందం చూస్తే చాలా మాకు జాబ్ సాటిస్ఫాక్షన్, ఆనందం వస్తుంది. మరి అలాగే ఈ ముందును కూడా 54 లక్షలతో ట్యాంక్ కానీ రోడ్లు కానీ కార్యక్రమాలు చేసుకున్నాం. భవిష్యత్తులో కూడా నేను ఒకటే చెప్తా ఉన్నాను, 229 కోట్ల రూపాయలు ఒక సంవత్సరంలో అభివృద్ధి చేశాం. దానికి ఏదో కథలు చెప్తున్నారులే అనుకుండా ఈరోజు వేదిక మీద బుక్ కూడా రిలీజ్ చేయబోతా ఉన్నా. 229 కోట్ల సంవత్సరంలో ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా తెచ్చామంటే అది మా తాలూకా కమిట్మెంటు, మా తాలూకా ప్రజల పట్ల మాకున్న కన్సైన్. దాన్ని గుర్తించమని చెప్పి కోరుతూ అనునిత్యం కూడా మరి ఇక్కడ ప్రజలు కూడా కొన్ని పాస్ పుస్తకం విషయం కానీ, ఇంకా కళ్యాణ మండపం, ఇక్కడ ఈ ప్రాంతానికి కళ్యాణ మండపం విషయం కానీ ఇతరత్ర కొన్ని విషయాలు చెప్పారు. కొంత పెన్షన్లు, ఒకళ్ళిద్దరు పెన్షన్లు తీసేశారని కానీ, ఒకళ్ళిద్దరు ఇల్లు లేవని కానీ నేను మీడియా ద్వారా చెప్పాను, మళ్ళీ చెప్పి అనేక సార్లు పేపర్లో కూడా రాయించాను. కొత్తగా పెన్షన్లు, ఇల్లు, రేషన్ కార్డులు ఇస్తున్నాం, మీరు బుక్ చేసుకోండి అని చెప్పి. తప్పకుండా రాబోయే 1 ఇయర్లో శాచులేషన్ మోడ్లో అందరికీ కూడా అన్నీ ఇస్తా. కొత్తగా ఇల్లు పెట్టుకున్న వాళ్ళకి ఇంకొక శుభవార్త ఏమిటి అంటే, గతంలో జగనన్న కాలనీలు అని చెప్పి 1 సెంటు భూమి ఇచ్చినాయి ఇప్పుడు నగరాల్లో 2 సెంట్లు, విలేజ్లో 3 సెంట్లు చేశాం. అదే కాకుండా అమౌంట్ కూడా గతంలో 1,50,000 ఇప్పుడు 2.5 లక్షలు చేశాం. అంటే అమౌంట్ పెంచాం, ఇచ్చే జాగా పెంచాం. మరి గతంలో తీసుకున్న వాళ్ళు కూడా అయ్యో కాస్త లేట్ అయితే బాగుండేది అన్నంత తృప్తిగా ఇప్పుడు హౌసింగ్ స్కీము కంటిన్యూ అవబోతూ ఉంది. అందరూ లబ్ధిదారులు కావాలి, అందరికీ అన్నీ అందాలనేదే ఈ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం యొక్క సంకల్పం.
ఈ నెల 10వ తేదీ నుండి 16 వరకు జాతీయ న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో మధ్యవర్తిత్వం ద్వారా కోర్టు కేసుల సత్వర పరిష్కారంపై ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమం నేటితో ముగిసింది. కోర్టు ఆవరణలో జరిగిన అవగాహన కార్యక్రమంలో భాగంగా మధ్యవర్తిత్వ మరియు రాజీ పథక సంఘం సర్వోన్నత న్యాయస్థానం సభ్యులు కక్షిదారులకు, పోలీసులకు మధ్యవర్తిత్వ సేవలను గురించి కరపత్రాలు అందజేస్తూ వివరించారు. దీనిపై నగరానికి చెందిన పోలీస్ ఉన్నతాధికారి మాట్లాడుతూ ఈ తరహా మధ్యవర్తిత్వం ద్వారా కోర్టు కేసులు త్వరగా పరిష్కరించబడతాయని అన్నారు. సభ్యులు సత్యకుమార్, అబ్దుల్ మేనీర్లు మాట్లాడుతూ సంవత్సరాలు తరబడి చెప్పులు అరిగేలా కోర్టుల చుట్టూ తిరగడం కన్నా మధ్యవర్తిత్వం ద్వారా ఆయా కేసులకు సత్వర పరిష్కారం లభిస్తుందని, అందుకు న్యాయ సేవా సంస్థ అన్ని వేళలా అందుబాటులో ఉంటుందని పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ జాతీయ లోక్ అదాలత్ సంస్థ అనేది ముఖ్యంగా కేసులు పెండించి బాగా తగ్గించడానికి ఉపయోగపడుతుంది. కక్షిదారులు ఏదో క్షణికావేశాలు కేసులు పెట్టుకున్నా మళ్ళీ వాళ్ళు రాజీ పడి ఆ కేసును ఉపసంహరించడానికి ఒక ఆస్కారం కలిగిస్తుంది. ఇది దేశవ్యాప్తంగా ప్రతి కోర్టులో కూడా జరుగుతూ ఉంది. దీన్ని పార్టీలు వినియోగించుకొని ఈ కేసులు పరిష్కరించుకొని కోరుతున్నాను. ఈ లోక్ అదాలత్ నేషనల్ లోక్ అదాలత్ సంస్థ ఉంది. దాని తరపున మేమందరూ కూడా పారాలీగల్ వాలంటీర్ అంటారు మమ్మల్ని. మేము ఈ గ్రౌండ్ లెవెల్ నుంచి కానీ పబ్లిక్ వెళ్ళి పూర్వం కేసులు కోర్టుకు వచ్చేది పబ్లిక్లోకి వెళ్ళి మనమే ఆ కేసును వివరణ చేసి ఆ కేసు వివరాలు వాళ్ళ దగ్గర ఉన్న సమస్యలకి ఒక పరిష్కారం ఏర్పాటు చేద్దామని వాళ్ళు వీళ్ళని కూర్చోబెట్టి ఒక రాజీ మార్గంగా ఒక మధ్యవర్తిత్వం చేసి ఎక్కువ కేసుల్ని పరిష్కరించడం వీలుగా ఉన్నట్టు మేము వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఈ కార్య ఉద్దేశం లేదు. ఇది ఈ నెల 10వ తారీఖు నుంచి ఈ నెల ఇవాళ 16 తారీఖు ఒక కార్యక్రమం పెడదామని జడ్జి గారు మా సెక్రటరీ గారు చెప్పడం జరిగింది. ఆ విధంగా మేము పేమెంట్ చేస్తున్నాము. ప్రతి ఒక్కరికి పాంప్లెట్ ఇస్తున్నాము. ఇందులో వివరాలను రాస్తున్నాము. ఏ సమస్యలు ఉన్నాయి, ఏ కేసులు ఉన్నాయి. దానివల్ల ఒక చిన్న కేసు కూడా వాళ్ళు కొన్ని సంవత్సరాలు తరబడి ఎదురు చూడటం చేయటం వాటికి వాళ్ళు రావటం వాళ్ళ దగ్గర వ్యాపారం ఏవైనా ఇచ్చుకోవటం, వాయిదాలు తీసుకోవటం, డబ్బులు అవుతుంది, కాలం ఉంటాయి. చివరికి ఇసుకెత్తిపోయి వచ్చాను. ఆ చివరికి రాజీ మార్గంకి వచ్చి చేసుకుంటే తను ఆనందంగా వెంటనే సెటిల్ అయిపోవటం. ఆ రోజే మనకి ఆర్డర్ ఇవ్వటం, అవార్డు కూడా ఇచ్చి ఆనందపడి తెలుస్తున్నాం. ఈ విధంగా చాలామంది పార్టీలు ఆనందపడుతుంది. ఈ విధంగా ఎంతమందికి మిగిలిన వాళ్ళు తెలియపడిన ఉద్దేశంతోనే కార్యక్రమం ఏర్పాటు చేశామండి. ఎంతమంది వస్తున్నారు వాళ్ళందరిలో కూడా ఇలాంటిది మాకు తెలియదండి అంటే వీల్ ప్లేటర్ ఆడిపేట దగ్గరికి వెళ్ళి ఏముందని ఒక చిన్న కేసు చిన్నగా నీకెందుకు నేను కాళ్ళు పట్టేస్తాను నీకు ఆపరేటర్ అంటాడు. నీకు నేను కాళ్ళు పట్టి ఈ పౌరుషాల మీద వాడు లాగి వీడియో లాగి మొత్తం 10 ఏళ్ళు లాగి డబ్బులు తినేసి అయిపోయిన తర్వాత ఏంటి కాలం సమయం వృధా అయిపోయింది, డబ్బులు వృధా అయిపోయిన తర్వాత అప్పుడు వచ్చి చివరికి మేము ఇసుకెత్తిపోయాం. బాబు మాకు కోర్టు ఉంది, ఏముంది, మేము మాకు అక్కర్లేదు బాబు కేసు చేసిపోతే ఇద్దరు రాయిచ్చేయటం, వాటికి ఇవ్వాల్సిన వీడిచ్చేయటం, ఇచ్చిన యాక్సిడెంట్ అవుతుంది. యాక్సిడెంట్ అయిపోయిందో దాని పరిష్కారంగా రెమ్యునరేషన్ ఇస్తాను. దానికి కూడా తిరపడం ఒక 2 నెలలు, 3 నెలలు, 5 నెలలు, 6 నెలలు, సంవత్సరాలు అది లేక నాకు వచ్చిన తర్వాత దీనికి ఈ ప్లాన్కి ఇంత అవుతుంది, నా పనికి ఛార్జీలు అవటం అని పని సెటిల్మెంట్ జడ్జి గారు చెప్పగానే ఓకే నేను ఆర్డర్ ఇచ్చేస్తాను, ఇవి తీసుకోవడం క్షమించి అయ్యాని చెప్పి ఎలా చేయను వాడు చెప్పారు. వెంటనే సెటిల్ అయిపోయి సాయంకాలం ఆర్డర్ ఇచ్చారు. వైజాగ్ చెన్నై కారిడార్ నిర్వాసితులకు న్యాయం చేయాలంటూ పాయకరావుపేట నియోజకవర్గం నక్కపల్లి మండలంలోని తుమ్మలపేట నుండి తమ్మయ్యపేట, చందనాడ, ఎన్ నర్సాపురం, ఉపమాక, నక్కపల్లి మీదుగా పలు గ్రామాల నిర్వాసిత రైతులు 14 కిలోమీటర్ల మేర పాదయాత్ర చేపట్టారు. రైతుల న్యాయమైన డిమాండ్లు తీర్చాలంటూ నినాదాలు చేశారు. న్యాయం చేసే వరకు పోరాటం కొనసాగిస్తామంటూ మహిళా రైతులు ఈ పాదయాత్రలో పాల్గొని నినదించారు. నక్కపల్లి తహసీల్దార్ కార్యాలయం ఎదుట తమ నిరసన తెలియజేశారు. అనంతరం వైసీపీ నాయకులు వీసం రామకృష్ణ, సిపిఎం జిల్లా నాయకులు ఎం అప్పలరాజు ఆధ్వర్యంలో నక్కపల్లి తహసీల్దార్ కు రైతుల డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వైజాగ్ చెన్నై కారిడార్లో భూములు, ఇల్లు కోల్పోయిన రైతులకు, రైతు కుటుంబాలను న్యాయం చేయాలని అన్నారు. ఇల్లు కోల్పోయిన వారికి 25 లక్షల ప్యాకేజీ ఇవ్వాలన్నారు. అలాగే 18 ఏళ్ల నిండిన యువతకు ప్యాకేజీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. 2013 భూసేకరణ చట్ట ప్రకారం రైతుల న్యాయమైన కోరికలు తీర్చాలని, ఈ న్యాయమైన డిమాండ్లు తీర్చే వరకు పోరాటం తప్పదని హెచ్చరించారు. డెవలప్మెంట్ సెంటర్ లో వాళ్ళు ట్రైనింగ్ ఇచ్చారు. వాళ్ళు ట్రైనింగ్ ఇచ్చిన ఆధారం ఏంటి? రేపు పొద్దున వచ్చిన కంపెనీలో ఏ ఆధారం పట్టుకెళ్ళి ఉద్యోగం అడగలం? కాబట్టి దయచేసి తక్షణమే ప్రతి ఒక్కరికి ఆర్పార్టీ ఇవ్వాలి. రెండో దీంతో పాటుగా మేము ప్రతి ఇల్లు కోల్పోతున్నటువంటి కుటుంబాల్లో 25 లక్షలు తప్పనిసరిగా ప్యాకేజీ చేయాలి. ఇది మా ప్రధానమైనటువంటి డిమాండ్ అండి. డి ఫార్మ్లో చెట్లు కోల్పోయినటువంటి వాళ్ళకి మీరు ఆర్డీఓ గారికి, కలెక్టర్ గారికి లెటర్ రాశారు. ఈవేళ కూడా
పరిహారం చెల్లించలేదు, అది చెల్లించాలి. సాగు భూములు కూడా చాలా గ్రామాల్లో పరిహారం అందకుండా ఉన్నాయి, అవి కూడా ఇవ్వాలి. అలాగే ఇప్పుడు అర్హత కలిగినటువంటి వాళ్ళు చాలా మంది యువకులు ఉన్నారు సార్. మీరేంటంటే వాళ్ళు గ్రాండ్ డాక్టర్, గ్రాండ్ సన్ అని పేరు చెప్పి వాళ్ళు సెకండ్ లిస్ట్లో వాళ్ళ పేర్లు తొలగించారు. 2013 భూసేకరణ చట్టం గ్రాండ్ సన్నా, గ్రాండ్ డాటరా అనేది ఏది పరిధి లేదండి. ఆ కుటుంబంలో 18 సంవత్సరాల నుండి అర్హత ఉంటే చాలు, వాళ్ళు ప్యాకేజ్ ఇవ్వాలని చెప్పి క్లియర్గా ఉంది. అనకాపల్లి జిల్లా పాయకరావుపేట మండలం సచివరం గ్రామంలో హోంమంత్రి వంగలపూడి అనిత పర్యటించారు. గ్రామంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్, బాబు జగజీవన్ రామ్ విగ్రహాలకు పూలమాలలు వేసి ఆమె నివాళులు అర్పించారు. తమ అభిమాన నాయకురాలి పర్యటన సందర్భంగా గ్రామస్తులు ఘనంగా స్వాగతం పలికారు. మహిళలు అడుగడుగున ఆమెకు హారతులతో ఘన స్వాగతం పలికారు. గ్రామంలో గౌరీ పరమేశ్వర, శ్రీ లక్ష్మీ గణపతి ఆలయాల్లో జరిగిన ప్రత్యేక పూజల్లో ఆమె పాల్గొన్నారు. సచివరం గ్రామంలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం నిర్వహించి ప్రజల బాగోగులు అడిగి తెలుసుకున్నారు. ఇంటింటికి వెళ్లి ఏడాది కాలంలో ప్రభుత్వం చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు. అనంతరం పలు అభివృద్ధి పనులను ఆమె ప్రారంభించారు. సమస్త జీవరాశితో భూగోళం కలకల్లాడాలి అని గ్రీన్ క్లైమేట్ టీమ్ ఎన్జీఓ వ్యవస్థాపక కార్యదర్శి జేవి రత్నం ఆశాభావం వ్యక్తం చేశారు. విశాఖపట్నం జిల్లా సభవరం మండలంలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల ఉన్నత పాఠశాలలో ప్రిన్సిపల్ రామకృష్ణ ఆధ్వర్యంలో గ్రీన్ క్లైమేట్ టీమ్ ఎన్జీఓ నేతృత్వంలో ఈ రోజు పలు పర్యావరణ పరిరక్షణ కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన విద్యార్థులతో మాట్లాడుతూ విశ్వంలో ఒక భూగోళం మీదే జీవరాశి ఉందని, ఆ జీవరాశిని కాపాడుకోవాల్సిన బాధ్యత మానవాళిదేనని పేర్కొన్నారు. భూమి మీద ఏ జీవి మృత్యువాత పడినా నష్టం మానవాళికేనని హెచ్చరించారు. సమస్త జీవరాశిని కాపాడుకునేందుకు దేశీయ విత్తనాలు సేకరిద్దాం, సామాజిక వనాలు పెంచుదాం అని కోరారు. ఈ కార్యక్రమంలో పలువురు ఉపాధ్యాయులు, విద్యార్థులు మాట్లాడారు. అలాగే కోరమండల్ ఫెర్టిలైజర్స్ అందజేసిన గుడ్డ సంచులు పంపిణీ చేశారు. మానవుడికి కావాల్సింది ప్రకృతి నుంచి వచ్చేది ఆక్సిజన్ వివిధ రకాల నుంచి వస్తుంటది. అది మానవుడికి అవసరం కాబట్టి మనం ప్రకృతిని కాపాడుదాం. అంతేకాక నీరు, చాలా మంది నీరు పొల్యూషన్ చేస్తూ ఉంటారు. ఏటని డ్రైనేజ్ పొల్యూషన్ మనం చూస్తూ ఉంటాం. వాటిని మనం కాపాడుదాం. ఇప్పుడు మనతో పాటు జీవరాశులు ఉంటాయి. అతి జీవరాశులకి వాటి భాష మనకు అర్థం కాక మనమే అర్థం చేసుకొని వాటికి సమకూర్చిన ఆహారం ఇద్దాం. ఎన్విరాన్మెంట్ ఎడ్యుకేషన్ లో జూన్ 5 పర్యావరణ దినోత్సవం సందర్భంగా పర్యావరణం కాపాడవలసిన బాధ్యత ప్రతి ఒక్క విద్యార్థికి, ప్రతి ఒక్క వ్యక్తికి కంపల్సరీగా జరగాలి. అందులో ముఖ్యంగా మన యొక్క పరిసరాన్ని శుభ్రంగా ఉంచినట్లయితే పరిసరంలో ఉండే ప్రతి జీవి ప్రశాంతంగా జీవిస్తుంది. దానివలన మనకి ఎన్నో రకాలుగా లాభాలు చేకూరుతాయి. ముఖ్యంగా కాలుష్యం కాకపోవడమే పర్యావరణం పరిశుభ్రత వలన అనేకమైన రోగాల్ని దూరంగా ఉంచి మనం ఆరోగ్యంగా మన జీవన శైలిని సాగించవచ్చు. అంతేకాకుండా
మన యొక్క అభివృద్ధి పూర్తిగా పర్యావరణంపై ఆధారపడి ఉన్నది కనుక పర్యావరణాన్ని మనం రక్షించవలసిన బాధ్యత మనందరిపై ఉన్నది. ఈ భూమి మీద నివసిస్తున్న మనం బ్రతకాలంటే, మనం మనగలగాలంటే, మన మనుగడకు ఆధారమైనటువంటి ప్రకృతి పచ్చగా ఉండాలి. ప్రకృతి పచ్చగా ఉన్నప్పుడే మనము జీవితాన్ని కొనసాగించగలము. ప్రకృతి లేనప్పుడు మనిషి లేడు, జీవి లేడు. కాబట్టి ప్రకృతిని సంరక్షించుకోవలసిన బాధ్యత మనందరిపైన ఉన్నది. కావున ఈ ప్రపంచాన్ని పచ్చదనంతో నింపడానికి ఒక మనిషిగా మనం చేయదగినటువంటి కార్యక్రమాన్ని, మనం చేయవలసినటువంటి పనిని మనం చేసినాడు మానవాళికి మనం సేవ చేసిన వాళ్ళు అవుతాం. అందులో భాగంగానే మనము చెట్టు నాటడము, అంతేకాకుండా నేల పడిపోతున్నటువంటి అన్ని విత్తనాలను సేకరించి ఆ విత్తనాలని ఎక్కడెక్కడ ఖాళీ ఉన్న ప్రదేశాల్లో నాటడము, రకరకాల జీవరాశులన్నిటికీ కూడాను ఆహారం పెట్టడము, మనతో పాటు మనం జీవించడానికి ఏ ఏ ప్రాణులు అయితే ఉన్నాయో వాటన్నిటికీ కూడాను బ్రతకడానికి అవసరమైనటువంటి అన్ని వనరుల్ని మనిషిగా మేధావిగా మనం సమకూర్చడం అనేది మన ధర్మం. అలాగే మనకి మంచినీళ్ళు, ఈ మంచినీరు కూడా గొప్ప వనరు. ఆ వనరు కానీ లేకపోతే మనము బ్రతకలేము. కావున ఆ వనరుల్ని కూడా దుర్వినియోగపరచకుండా, తప్పుడు విధానాలకి వాడకుండా మంచిగా ఉపయోగించినాడు మనము కూడాను బాగుపడతాం. విశాఖ ఉక్కు నగరంలోని విమల విద్యాలయం తెరుచుకోకపోవడంపై విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేశారు. పాఠశాలను తెరవాలని డిమాండ్ చేస్తూ 78వ వార్డు సిపిఎం కార్పొరేటర్ బి గంగారావు ఒకరోజు నిరాహార దీక్ష చేపట్టారు. ఆయనకు పలు కార్మిక సంఘాలు, విద్యార్థుల తల్లిదండ్రులు మద్దతుగా నిలిచారు. ఈ సందర్భంగా గంగారావు మాట్లాడుతూ సుమారు 1600 మంది చదువుతున్న ఈ విద్యాలయాన్ని అర్ధాంతరంగా మూసివేయడం బాధాకరమని అన్నారు. స్పందించాల్సిన పార్లమెంటు సభ్యుడు శ్రీభరత్, గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసులు మౌనంగా ఉండడం సరైనది కాదన్నారు. విద్యార్థుల భవిష్యత్తు ఆగమ్యగోచరంగా మారుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థుల ఫీజుల రూపేణా 2.5 కోట్ల రూపాయలు వచ్చే పాఠశాలను ఏ కారణం చేత మూసివేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. తక్షణంపై దీనిపై చర్యలు చేపట్టి పాఠశాలను తెరిచి విద్యార్థుల భవిష్యత్తుకు బాట వేయాలని గంగారావు కోరారు. మూసివేయొద్దు, విమల విద్యాలయ స్కూల్ ని మూసివేయొద్దు, మూసివేసి 1600 విద్యార్థుల జీవితాలు నాశనం చేయొద్దు. విశాఖాలి 1600 విద్యార్థుల భవిష్యత్తు నాశనం చేయొద్దు, 1600 విద్యార్థుల జీవితాలు నాశనం చేయొద్దు. ఈ రోజు కూడా విశాఖ స్టీల్ ప్లాంట్ విమల విద్యాలయ స్కూల్ ని ప్రారంభించకుండా 1600 మంది విద్యార్థుల చదువుల్ని నట్టేట ముంచింది రాష్ట్రంలో ఉండేటటువంటి చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం, అలాగే కేంద్ర బీజేపీ సర్కారు యొక్క ప్రభుత్వం. ఈ చర్యను మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము. స్థానిక పార్లమెంటు సభ్యులు నిమ్మకి నీరెత్తినట్లు ఈ విమల విద్యాలయ స్కూల్ ఏం పోయినా పర్వాలేదు, 1600 మంది విద్యార్థులు ఏమైనా పోరలేదని ఖాతరు చేయకుండా గీతం విశ్వవిద్యాలయం బాగుంటే చాలు అనేటువంటి వైఖరి తీసుకోవటం అనేటువంటిది సరైనటువంటిది కాదు. ఒక పార్లమెంటు సభ్యుడికి ఇలాంటి చేయటం సరైనది కాదనేటువంటి నేను తెలియజేస్తూ ఉన్నాను. అలాగే శాసనసభ్యులు పల్లా శ్రీనివాసరావు గారు, ఆ నియోజకవర్గంలో ఉంది విమల విద్యాలయం. ఈ స్కూల్లో పనిచేసేటటువంటి విద్యార్థులు, చదువుకునే విద్యార్థులు అందరూ వారి నియోజకవర్గంలో ఉన్నటువంటి వాళ్ళు, వీళ్ళందరూ స్టీల్ ప్లాంట్ కాంట్రాక్ట్ కార్మికుల యొక్క కుటుంబాలు. అలాగే ఈ స్టీల్ ప్లాంట్ నిర్మాణానికి భూములు ఇచ్చినటువంటి స్టీల్ నిర్వాసిత కుటుంబాల నుంచి వచ్చినటువంటి పేద కుటుంబాల బిడ్డలు. ఈ బిడ్డల చదువులు నాశనం చేస్తుంటే స్టీల్ ప్లాంట్ యాజమాన్యం మీరు చూస్తూ ఉండి స్కూల్ను మూసేపించేయడానికి మీరు మద్దతు ఇవ్వటం అనేటువంటి సరైనటువంటిది కాదు. అందువల్ల తక్షణమే ఈ స్కూల్ని ప్రారంభించేటటువంటి బాధ్యత స్థానిక ఎంపీ గారు అయినటువంటి భరత్ గారు, శాసనసభ్యులుగా ఉన్నటువంటి స్థానికంగా మీది బాధ్యత. మీరు ఇప్పటికైనా వెంటనే చర్యలు తీసుకోవాలనేటువంటి మేము డిమాండ్ చేస్తున్నాము. తమ పేరిట ఉన్న స్థలాలను దౌర్జన్యంగా ఆక్రమించడమే కాకుండా తమను అనేక ఇబ్బందులకు గురి చేస్తున్న భాజపా నాయకుడు సాగి కాశీ విశ్వనాథరాజుపై చర్యలు తీసుకోవాలని కూర్మనపాలెంకు చెందిన కైలాష్ నగర్ లేఅవుట్ ఫ్లాట్స్ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రతినిధులు కోరారు. ఈ మేరకు బుధవారం గాజువాక ఎస్బీటీ కాన్ఫరెన్స్ హాల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ సర్వే నంబరు 60/3లో 29 మంది ఫ్లాట్స్ ను 1982 నుంచి దబదపాలుగా కొనుక్కున్నట్లు తెలిపారు. 2005లో గజపతిరాజు, సీతారామవర్మ
పెనుమత్స శ్రీనివాస వర్మలను అడ్డం పెట్టుకుని కాశీ విశ్వనాథరాజు మొత్తం స్థలాన్ని కబ్జా చేసి ఆనాటి నుంచి ఇబ్బందులకు గురి చేస్తూనే ఉన్నాడని ఆరోపించారు. ఈ విషయమై తాము కోర్టును సంప్రదించగా ఇందులో కొంతమందికి డిగ్రీ ఇచ్చారని, జడ్జిమెంట్ వచ్చిన వారంతా సదరు స్థలంలోనికి వెళితే పోలీసులను అడ్డం పెట్టుకుని తామెవరిని లోనికి వెళ్లనీయకుండా అడ్డుకున్నారని ఆరోపించారు. ఈ విషయమై అనేక పర్యాయాలు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినప్పటికీ న్యాయం జరగలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఆర్డర్ కాపీతో స్థలంలోకి వెళ్లి గది నిర్మాణం చేయడానికి ప్రయత్నించగా సతీష్ నాయుడు, అశోక్ వర్మలు కొంతమంది మనుషులతో లోనికి ప్రవేశించి గోడ పడగొట్టించారని తెలిపారు. కబ్జాదారుల నుంచి తమకు రక్షణ కల్పించాలని కోరుతూ సీఎం, డిప్యూటీ సీఎం, మంత్రి లోకేష్, హోంమంత్రి అనిత, స్థానిక ఎమ్మెల్యే పల్లా, జిల్లా కలెక్టర్లకు ఫిర్యాదు చేశామని చెప్పారు. సమావేశంలో ప్లాట్ ఓనర్స్ కె లక్ష్మి, వి కృష్ణ, మాధవి, జగదీష్ బాబు, సత్యనారాయణ, భవానీరెడ్డి తదితరులు పాల్గొన్నారు. సైట్ లోకేమో వెళ్ళనివ్వకుండా కాశీ విశ్వనాథరాజు వాళ్ళ మనుషులేమో అడ్డుకుంటున్నారు. పోలీసు వారిని అప్రోచ్ అయితే వాళ్ళకి సాయం చేస్తున్నారు తప్పించి మాకు ఎవరికి కూడా కోర్టు ఆర్డర్స్ ఉన్న వాళ్ళకి కూడా లోపలికి వెళ్ళనివ్వట్లేదు. మే ప్లాట్ ఓనర్లు అందరం కూడా సైట్ లోకి వెళ్దాం అనుకున్నా సరే ఎవరికైతే కోర్టు జడ్జిమెంట్లు ఉన్నాయో వాళ్ళనే లోపలికి రాండి అని అంటున్నారు తప్పించి మేము డాక్యుమెంట్ పట్టుకొని అక్కడ ఉన్నా సరే మాకేమో లోపలికి రానివ్వట్లేదు. ప్లాట్ ఓనర్లు ఎవరైతే కోర్టులో గెలుచుకున్నారో వాళ్ళు సైట్ లోకి వెళ్తే మీకేమో రోడ్ లేదని చెప్పేసి ఏమో పోలీసు వారేమో అబ్జెక్ట్ చేస్తున్నారు. సైట్ ఉన్నప్పుడు రోడ్ లేకుండా ఎలా అవుతుందండి? 2004లోనేమో 1981లోనేమో అదేమో లేఅవుట్ వేశారు, పంచాయతీ అప్రూవల్ ఉంది. పంచాయతీ అప్రూవల్ ఉన్న దానికి రోడ్లు ఉన్నాయి, అన్ని ఉన్నాయి. 20 feet రోడ్ తోటేమో అన్ని ప్లాట్లకి కూడా రోడ్లు ఉన్నాయి. రోడ్ లేకుండా ఈ రోజు ఏమో కోర్టు జడ్జిమెంట్ ఉన్నా సరే మీకు రోడ్ లేదని అబ్జెక్ట్ చేయడం అనేది చాలా అన్యాయం. కాబట్టి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, పల్లా శ్రీనివాసరావు గారు అందరూ కూడా దయించి మా తాలూకా సమస్యనేమో మీ సమస్య కింద తీసుకొని ప్రెస్ వారి ద్వారా మీకేమో విన్నవించుకుంటాం. మాకు కోర్టుకి వెళ్ళామండి. కోర్టులో మేము గెలిచాము. ఇదిగోండి అమీనా వచ్చి మాకు హ్యాండ్ ఓవర్ చేశారండి. హ్యాండ్ ఓవర్ చేసిన ఫొటోస్. ఆ తర్వాత మేము ఇలాగ ఇది కట్టుకున్నామండి. మేము షెడ్ వేసాము. షెడ్ వేసి విఎల్టీ కూడా ప్రహరీ గోడ కట్టి రేకుల షెడ్ అన్ని వేసామండి చిన్నది. విఎల్టీ కూడా కట్టామండి. కట్టిన తర్వాత ఏం చేశారు, ఇంకా వీళ్ళందరూ ఎంటర్ అయ్యి కూల్చేశారండి మొత్తం. అప్పటి నుంచి కూడా చాలా ఇబ్బంది పెడుతున్నారండి. కాశీ విశ్వనాథరాజు గారు వీళ్ళందరూ వాళ్ళు ఉండి వెనక నుంచి అన్ని చేపించి మమ్మల్ని అసలు లోపలికి వెళ్ళనివ్వకుండా, ఏమీ చేయనివ్వకుండా ప్రతిసారి పోలీసుల్ని పంపించి బెదిరించి వెనక నుంచి కూడా బెదిరింపులు చేసి, ఇదిగోండి ఇవన్నీ పేపర్స్ అండి, ఇవి మేము గెలిచినవి, ఇవన్నీ పేపర్స్ అండి. కాశీ విశ్వనాథరాజు అండి, బీజేపీ లీడర్ అండి. ఈయన వెనకుండి ఈయన అన్ని చేపిస్తున్నారండి. అవునండి, బీజేపీ లీడర్. అతను రాలేదండి, అతను రాకుండా వెనకుండి అన్ని చేపిస్తున్నారండి. అయినేనండి వెనకుండి ఇవన్నీ మేము ప్రతిసారి మేము వెళ్ళి చేసుకుందాము, విఎల్టీ కట్టినా ఏం చేసినా కూడా మమ్మల్ని అసలు లోపలికి రానివ్వకుండా చాలా ఇబ్బంది పెడుతున్నారండి. వైకాపా మత విద్వేషాలు రెచ్చగొడుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబుపై యువనేత నారా లోకేష్ బాబు మీద తప్పుడు మాటలు మాట్లాడితే సహించేది లేదని మాజీ మంత్రి చీపురుపల్లి ఎమ్మెల్యే కిమిడి కళా వెంకట్రావు హెచ్చరించారు. మత ద్వేషాలు రెచ్చగొట్టేలా రాజకీయాలు చేయడం అనైతికమని, అలాంటి వ్యాఖ్యలు సమాజానికి ప్రమాదకరంగా దారితీస్తాయని కళా వెంకట్రావు అభిప్రాయం వ్యక్తం చేశారు. రాజాంలో తన నివాసంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. చేసేటటువంటి కార్యక్రమాన్ని ప్రజలు హర్షించరు, కానీ ప్రశ్నించాలని అంటాను నేను. ఒక రాజకీయ పార్టీ 5 ఏళ్ళు అధికారం చేసినటువంటి పార్టీ అందులో ఉండేటటువంటి వ్యక్తుల్ని ప్రశ్నించాలి. మీ వల్ల ఈ రాష్ట్రం అభివృద్ధి ఆగిపోతుంది, మీ వల్ల ఈ రాష్ట్రం తాలూకా సంక్షేమం ఆగిపోతుంది, అభివృద్ధి ఆగిపోతే ఇండస్ట్రీస్ రాకపోతే గవర్నమెంట్కి ఇన్కమ్ ఉండదు. అప్పుడు బీహార్తో సమానమే మనం, అప్పుడు ఒరిస్సాతో సమానమే మనం, శ్రీలంకతో మనం సమానం. అందుకు అభివృద్ధిని కుంటుపరచడానికి చేసే కార్యక్రమాలు ఇవన్నీ. ఏ విధంగా అయినా అధికారం చేజిక్కించుకోవాలి అనేటటువంటి రాక్షస మనస్తత్వం ప్రతి వాళ్ళ నూరు పోసి జగన్మోహన్ రెడ్డి గారు కంపెనీ ఇలా ప్రతి వాళ్ళని ఒక ఉన్మాది కింద తయారు చేసి
అసందర్భ ప్రలాపనలు పెట్టి కుట్రలు చేయాలనేటటువంటిది తీవ్రంగా ఖండిస్తున్నాం. మరి పేరుని మా నాని వాడినటువంటి భాషని మరొకసారి నేను తీవ్రంగా ఖండిస్తూ, ఇది కరెక్ట్ కాదు. జగన్మోహన్ రెడ్డి కుట్రలో వీళ్ళందరూ భాగస్వాములు అవుతున్నారు. ఎక్కడికక్కడ ప్రతి జిల్లా నుంచి కూడా బయలుదేరుతున్నారు. మొన్న బొత్స సత్యనారాయణ గారు 10 రోజుల క్రితం మాట్లాడుతూ ఉత్తరాంధ్రకి అన్యాయం జరిగిపోతుంది తెలుగుదేశం పార్టీలో. 15 సంవత్సరాలు కంటిన్యూస్ మంత్రిగా ఉన్నారండి, మీరు మర్చిపోతున్నారా? పిసిసి అధ్యక్షుడిగా ఉన్నారండి మీరు. జగన్మోహన్ రెడ్డి దగ్గర అందరినీ 2.5 సంవత్సరాలకు తీస్తే 5 సంవత్సరాలు మంత్రిగా మీరు కంటిన్యూ అయ్యారండి. ఇప్పుడు ఉత్తరాంధ్ర ఇన్ఛార్జిగా ఉన్నారండి. 5 ఏళ్ళ అధికారంలో ఉత్తరాంధ్ర ఎక్కడ కనబడలేదా? బొత్స సత్యనారాయణ గారు ఉత్తరాంధ్రకు అన్యాయం అయిపోతుంది అంటున్నాడు ఆయన. ఉత్తరాంధ్ర ఇప్పుడు జ్ఞాపకం వచ్చిందా? అంటే ఒక ఉన్మాదుల్లా తయారవుతున్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. జగన్మోహన్ రెడ్డిపై ఘాటు విమర్శలు చేసిన హోంమంత్రి అనిత. మానవత్వం లేని వ్యక్తి జగన్ అంటూ సంబోధన. ఆందోళనకు దిగిన వైజాగ్ చెన్నై కారిడార్ నిర్వాసిత రైతులు. 14 కిలోమీటర్ల పాదయాత్ర అనంతరం నక్కపల్లి ఎంఆర్ఓ కార్యాలయం ఎదుట నిరసన చేపట్టిన రైతులు. ముఖ్యమంత్రిని నిందిస్తే సహించేది లేదన్న ఎమ్మెల్యే కిమిడి. వైసీపీ తీరు మత విద్వేషాలు రెచ్చగొట్టేలా ఉందని ఆరోపణ. జీటీవీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.